తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు చేపట్టేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించే సమయంలో విపక్షాలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎస్ఐఆర్ చేపట్టడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఇక ఇప్పుడు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతూ ఉండడంతో విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇటీవలే బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించిన ఎన్నికల సంఘం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని భావిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడాన్ని ఇండి కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. తమిళనాడులో డీఎంకే కూటమి సైతం దీనిపై గళ్లం విప్పింది. ఇదే విధానాన్ని ఇప్పుడు తమిళనాడులోనూ అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ పావులు కదుపుతోంది. దీంతో తమిళనాడులో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తమిళనాడులో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ ఈ వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది. అందుకు తగ్గట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు విధి విధానాల్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అవి అందగానే ఎస్ఐఆర్ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర యంత్రాంగం సన్నద్దమవుతోంది. బీహార్లో అమలు చేస్తున్న నిబంధనలని దాదాపుగా తమిళనాడులో కూడా అన్వయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో సర్ నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం ఏకంగా 75,000 మంది సిబ్బందిని సిద్ధం చేస్తోంది. ఇందులో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, జిల్లా అధికారులు, ఓటరు నమోదు అధికారులు, సహాయ ఈఆర్ఓలు తదితరులు ఉన్నారు. బిఎల్ఓలకు ప్రత్యేక యాప్ మొబైల్ను ఇస్తున్నారు. వీరు ఇంటింటికి వెళ్లి ప్రక్రియ చేపట్టనున్నారు. దీన్ని అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే తీరుపై ఈసీ ఆమోదించిన పార్టీలు సరిచేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు ఓటర్లను నమోదు చేయడం, తీసివేయడం లాంటివి పార్టీలు సమీక్షించేలా విధానాన్ని తేవాలని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహణకు బీజేపీ అనుకూలంగా ఉంది. నిష్పక్షపాత ఓటర్ల జాబితాకు ఎస్ఐఆర్ నిర్వహించడమే సరైన మార్గమని బీజేపీ ప్రముఖులు అంటున్నారు. డీఎంకే అరాచకాలకు ఇది ముగింపు పలికే ప్రక్రియ అన్నట్లుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. చెన్నైలోని ఓ నియోజకవర్గంలో ఏకంగా 13,000 ఓట్లను తొలగించారని పార్టీ సభ్యులు ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలత్తూరులో 9,000 ఓట్లను అదనంగా పొందుపరిచినట్లు చెప్పారు. ఇవన్నీ బోగస్ ఓట్లే అని చెబుతున్నారు. ఎస్ఐఆర్తో వేటికి అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్ఐఆర్ అమలు చేయకూడదని ఇదివరకే డీఎంకే ఎంపీ కరుణానిధి వీరస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ప్రజలకు ఏమాత్రం సమయం ఇవ్వకుండానే ప్రక్రియ కొనసాగించడానికి డీఎంకే తప్పుపడుతోంది. తమిళనాడులో ఎస్ఐఆర్ను తీసుకొస్తే దాన్ని ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని డీఎంకే పార్టీ న్యాయ విభాగ కార్యదర్శి ఎన్ఆర్ ఇలంగో పేర్కొన్నారు. తమిళనాడులో ఎస్ఐఆర్ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఈ వారంలోనే తమిళనాడులో ఎస్ఐఆర్ను నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. బూత్ స్థాయిలో పార్టీల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేయమని పార్టీ ముఖ్యులకు సమాచారం ఇవ్వగా ఇప్పటికే చాలా పార్టీలు నియమించాయని, మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోందని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. ఇటీవల బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించిన సమయంలో విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే తరహా వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దేశంలో 2వ విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణను చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2వ విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీహార్లో మాదిరిగానే ఇక్కడ కూడా రాజకీయ దుమారం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓవైపు ఎస్ఐఆర్ తో మార్పు వస్తుందని ఎన్డీఏ చెబుతూ ఉంటే మరొక వైపు డిఎంకే కూటమి దాన్ని వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.